ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న 2019 నుండి 2024 మధ్య కాలంలో జరిగిన మద్యం అమ్మకాల విషయంలో సిఐడి అధికారులు పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారు. మద్యం అమ్మకాల్లో అప్పటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీతో పాటు డిస్టిలరీల కమిషనర్ గా పనిచేసిన వాసుదేవరెడ్డి పాత్రపై సిఐడి అధికారులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. అప్పుడు జగన్ ప్రభుత్వం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీతో పాటు డిస్టిలరీల కమిషనర్ గా వాసుదేవరెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఆ సందర్భంలో మాట వినని వాళ్లను కంట్రోల్లో పెట్టడానికి వాసుదేవరెడ్డి ఆయన్ని ప్రయత్నాలు చేశారని, ఆయనపై అధికారులను సైతం బదిలీ చేస్తారని బెదిరించారని సిఐడి అధికారుల ప్రాథమిక విచారణలో తెలిసిందని సమాచారం. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ మద్యం సరఫరా చేసిన బ్రాండ్లు 32 ఉన్నాయని, వాటిని రెండింటికి తగ్గించడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మద్యం రేట్లు విపరీతంగా పెంచేశారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో కొనుగోలు చేసిన బ్రాండ్ల మధ్య అంతకంటే ఎక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేయడంలో వాసుదేవరెడ్డి చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీకి అనుకూలంగా ఉన్న కొందరు డిస్టిలరీలను సబ్ లీజ్ కు తీసుకున్నారని, వాళ్ళు తయారు చేసిన 65% మద్యం కొనుగోలు చేసేలా వాసుదేవరెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారనే ఆరోపణలు ఉన్నాయి. 2014 నుండి 2019 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసిన టాప్ 5 మద్యం బ్రాండ్లను తర్వాత జగన్ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, నాసిరకం మద్యానికి ఎక్కువ ధరలు పెట్టి కొనుగోలు చేశారని, అదే మద్యం భారీ ధరలు పెట్టి ప్రజలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా వచ్చిన మద్యం ఆదాయాన్ని సుమారు 14,000 కోట్లకు పైగా వాసుదేవరెడ్డి ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వంలో మద్యం విక్రయాల్లో కీలక పాత్ర పోషించిన వాసుదేవరెడ్డి భారీ అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి అధికారులు ఆరోపిస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో మద్యం కొనుగోలు విక్రయాలు మొత్తం వాసుదేవరెడ్డి ఆదేశాల మేరకు జరిగాయని, ఆ పూర్తి సమాచారం సేకరిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు అంటున్నారు. మద్యం కొనుగోళ్లు, మద్యం విక్రయాల ఫైళ్లు సైతం అధికారులకు పంపకుండా వాసుదేవరెడ్డి అడ్డుకున్నారని, ఆయన భారీ అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి అధికారులు ఆరోపిస్తున్నారు.